Good morning. Welcome to our Samagra Siksha online classes. My name is G. Kavita. I am working as a biology CRT in KGBV Kalgiri, Nellore district. Children, today we will discuss about respiration and circulation lesson. In this lesson, we covered some concepts. Those are breathing, respiration in human beings, our breath contains, prevention and management of substance misuse, and breathing in other animals. Okay, children? Observe this picture. In this picture, some children are swimming. Suddenly, one boy shouted. ఇక్కడ ఏం జరుగుతుందంటే నాన్న, కొంతమంది పిల్లలందరూ కూడా వాటర్లో స్విమ్ చేస్తూ ఉన్నారు. సడన్గా ఒక బాయ్ అక్కడ మునిగిపోతూ ఉన్నాడు. చూడండి మా అక్కడ. అప్పుడు ఆ బాబు పెద్దగా అరవడంతో ఆన్ దిస్ టైమ్ ద నియర్ ఫార్మర్ రంగయ్య ఈజ్ కేమ్ అండ్ సేవ్డ్ దట్ బాయ్. అప్పుడు ఆ చుట్టుపక్కల ఏరియాస్లో తన యొక్క ఫీల్డ్ లోపల ఉన్న ఒక ఫార్మర్ రంగయ్య అనే అతను వచ్చి ఆ బాబుని సేవ్ చేయడం జరిగింది. ఓకేనా? అప్పుడు ఆ బాబుతో ఆ పిల్లలతో ఫార్మర్ చెప్పాడు, డోంట్ కమ్ దిస్ సైడ్, ఇటు సైడ్కి మీరెవరు కూడా రాకూడదు అని చెప్పాడు. ఓకేనా? అంటే వాటర్ దగ్గరికి అలా చిన్నపిల్లలు వెళ్ళకూడదు, ఇలా ప్రమాదాలు జరుగుతాయని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పంపించేశాడు. ఓకేనా? అప్పుడు ఎవరైతే అక్కడ మునిగిపోతూ ఉన్నాడో ఆ అబ్బాయి రఫీ అనే అబ్బాయి. ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళిన తర్వాత హీ థింక్ సంథింగ్, అతను ఆలోచిస్తూ ఉన్నాడు. ఏమని? ఎందుకని నేను అలా మునిగిపోతూ ఉన్నాను, ఎందుకు వాటర్లో స్విమ్ చేయలేకపోతున్నాను, మనకెందుకు బ్రీత్ అనేది వాటర్లో రావడం లేదు అని థింక్ చేస్తూ ఉన్నాడు. ఓకే చిల్డ్రన్? అక్కడ తన మైండ్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ని అక్కడ అడుగుతూ ఉన్నాడు. చూడండి. హౌ ఫిష్ కుడ్ బ్రీత్ ఇన్ వాటర్? ఎందుకని ఫిష్ వాటర్లో బాగా స్విమ్ చేయగలుగుతుంది, అది ఎలా బ్రీత్ తీసుకుంటుంది వాటర్లో? వై హ్యూమన్స్ అండ్ అదర్ యానిమల్స్ కెనాట్ బ్రీత్ ఇన్ వాటర్? మరి మనం కానీ, అంటే హ్యూమన్ బీయింగ్స్ కానీ అదర్ యానిమల్స్ కొన్ని వాటర్లో బ్రీత్ చేయలేవు, ఎందుకని అలా జరుగుతుంది? ఇలాంటి కొన్ని డౌట్స్ ఆ అబ్బాయికి రావడం జరిగింది. ఓకే చిల్డ్రన్? తర్వాత వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి ఆ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా వాళ్ళ యొక్క సైన్స్ టీచర్ని అడగడం జరిగింది. అప్పుడు వాళ్ళ సైన్స్ టీచర్ చెప్పారు ఏమంటే, చిల్డ్రన్, ఆల్ ఆర్గనిజమ్స్ ఆర్ నాట్ సేమ్ టైప్ ఆఫ్ రెస్పిరేటరీ ఆర్గాన్స్. ఓకే చిల్డ్రన్? అన్ని రకాల ఆర్గనిజమ్స్కి సేమ్ టైప్ ఆఫ్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఉండవమ్మా. ఆల్ ఆర్గనిజమ్స్ నాట్ సేమ్ రెస్పిరేటరీ ఆర్గాన్స్, అన్నిటికీ సమానంగా ఉండవు, వేరు వేరు రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి వాటర్లో ఫిషెస్కి గిల్స్ అనే ఆర్గాన్స్ ఉంటాయి, కాబట్టి అవి ఈజీగా వాటర్లో స్విమ్ చేస్తూ బ్రీత్ తీసుకోగలుగుతున్నాయి. ఆ టైప్ ఆఫ్ ఆర్గన్స్ హ్యూమన్ బీయింగ్స్కి లేకపోవడం వల్ల మనం అక్కడ స్విమ్ చేయలేకపోతున్నాము అని చెప్పడం జరిగింది. ఓకే చిల్డ్రన్? ఇక్కడ మనం బ్రీతింగ్ అంటే ఏంటి, బ్రీతింగ్లో ఏ ప్రాసెస్ ఉన్నాయి దాని గురించి తెలుసుకుందాం. ఓకే చిల్డ్రన్? అలాగే డిఫరెంట్ ఆర్గనిజమ్స్లో ఏ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి మా, చూడండి ఇక్కడ యాండ్స్, హెన్ను, ఇక్కడ హైడ్రా, నెక్స్ట్ క్యాటర్పిల్లరు, ఫిషెస్, ఇలా డిఫరెంట్ యానిమల్స్ కనిపిస్తున్నాయి కదమ్మా. ఇక్కడ వాటి యొక్క రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ సేమ్గా ఉన్నాయా? కాదు. అలాగే అంటే కొన్నిట్లో లంగ్స్ ఉన్నాయి, కొన్నిట్లో
గిల్స్ ఉన్నాయి, కొన్నిట్లో స్కిన్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఉన్నాయి. సీ చిల్డ్రన్, అబ్జర్వ్ దీస్ స్లైడ్స్. చూడమ్మా, ఇక్కడ ఫిషెస్లో గిల్స్ అనేవి ఎలా ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. అలాగే హ్యూమన్ బీయింగ్స్లో ఎలా ఉన్నాయో చూడండి అమ్మా. మనకైతే లంగ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫిషెస్లో గిల్స్ లోపలికి ఆక్సిజన్ ఎలా ఎంటర్ అవుతుంది, ఎలా కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుందో ఆరో మార్క్స్ ఇచ్చున్నారు, అబ్జర్వ్ చేయండి మా. నెక్స్ట్ ఫ్రాగ్లో చూడండి మా, రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేవి 2 ఉంటాయి. స్కిన్ ఉంటుంది ప్లస్ లంగ్స్. అంటే ఫ్రాగ్ అనేది రెండిటితో కూడా, అంటే స్కిన్ అండ్ లంగ్స్తో కూడా రెస్పిరేషన్ అనేది జరుపుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ దిస్ ఇస్ ద ఎర్త్వామ్. ఎర్త్వామ్ అంటే తెలుసు కదమ్మా, వానపాములు. కాబట్టి వీటిల్లో కూడా స్కిన్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే అమ్మా. నెక్స్ట్ కాక్రోచెస్. ఇక్కడ చూడమ్మా, దిస్ ద కాక్రోచెస్, బొద్దింకల్ని మనం అవి ఎప్పుడైనా బ్యాక్ సైడ్ యాంగానే అబ్జర్వ్ చేయగలిగినట్లయితే వాటి యొక్క స్టమక్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని స్మాల్ హోల్స్ అనేవి ఉంటాయి. దట్ స్మాల్ హోల్స్ ఆర్ కాల్ ది స్పిరాకిల్స్. వీటిని ఏం పిలుస్తారమ్మా, స్పిరాకిల్స్ అని పిలుస్తారు. ఈ స్పిరాకిల్స్ ద్వారా అవుట్ సైడ్ ఉన్న ఎయిర్ని అబ్జర్వ్ చేసుకొని తన బాడీలోకి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాయి. ఓకేనా. ఇలా డిఫరెంట్ మన సరౌండింగ్స్లో ఉన్న డిఫరెంట్ ఆర్గనిజమ్స్కి డిఫరెంట్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఉండడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేమ్మా. బ్రీతింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈజ్ బ్రీతింగ్ చిల్డ్రన్? ఈ పేజ్లో మనకి బ్రీతింగ్ అంటే డెఫినేషన్ ఉంది, అబ్జర్వ్ చేయండి మా. ద ప్రాసెస్ ఆఫ్ ఇన్హాలేషన్ అండ్ ఎగ్జాలేషన్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ బ్రీతింగ్. అబ్జర్వ్ చేశారు చిల్డ్రన్? ఆ లైన్ అండర్లైన్ చేసి పెట్టుకోండి మా. ద ప్రాసెస్ ఆఫ్ ఇన్హాలేషన్ అండ్ ఎగ్జాలేషన్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ బ్రీతింగ్. ఓకేమ్మా. మనలో ఎప్పుడైతే ఇన్హాలేషన్ అండ్ ఇన్హాలేషన్ మీన్స్ ఎయిర్ని తీసుకోవడం, లంగ్స్లోకి ఎయిర్ని తీసుకునే ప్రాసెస్ని ఇన్హాలేషన్ అంటారు. ఓకేమ్మా. నెక్స్ట్ ఎగ్జాలేషన్, బయటికి రిలీజ్ చేయడం. ఓకేనా. ఇన్హాలేషన్ అంటే ఎయిర్ని తీసుకోవడం, ఎగ్జాలేషన్ అంటే ఎయిర్ని వదిలేయడం. ఈ 2 ప్రాసెస్ రెండింటిని కంబైన్డ్గా బ్రీతింగ్ అంటారు. అంటే 1 ఇన్హాలేషన్ ప్లస్ 1 ఎగ్జాలేషన్ ఈజ్ కాల్డ్ 1 బ్రీత్. ఓకే చిల్డ్రన్. ఒకసారి మనం ఇన్హాలేషన్ చేసి 1 టైం ఎగ్జాలేషన్ చేసినట్లయితే దాన్ని ఏమని పిలుస్తారు అంటే 1 బ్రీత్. ఓకే చిల్డ్రన్, 1 బ్రీత్ అని పిలుస్తారు. అర్థమైందా? వాట్ ఈజ్ బ్రీతింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఇన్హాలేషన్ అండ్ ఎగ్జాలేషన్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ బ్రీతింగ్. ఒక ఇన్హాలేషన్ ప్లస్ ఒక ఎగ్జాలేషన్ని కలిపి 1 బ్రీత్ అని పిలుస్తారు. ఓకే చిల్డ్రన్. అయితే ఇన్హాలేషన్ అంటే ఏం చెప్పుకున్నాము, ఎయిర్ని తీసుకోవడం, లంగ్స్లోకి ఎయిర్ని తీసుకోవడాన్ని ఇన్హాలేషన్ అని పిలుస్తారు. అంటే గాలి పీల్చుకోవడం సింపుల్గా. ఓకేమ్మా. కాబట్టి ఎప్పుడైతే మనం ఇన్హాలేషన్ చేస్తామో ఆ ఎయిర్లో ఎక్కువగా ఏముంటుందమ్మా, ఆక్సిజన్. ఏముంటుంది? ఆక్సిజన్ ఉంటుంది. మరి తక్కువగా మనం ఎయిర్లో ఆక్సిజన్ ఒక్కటే కాదు, రిమైనింగ్ గ్యాసెస్ అన్నీ కూడా ఉంటాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజను ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే మనం ఇన్హాలేషన్ చేసినప్పుడు ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ ఎక్కువగాను, రిమైనింగ్ గ్యాసెస్ యొక్క పర్సంటేజ్ తక్కువగాను ఉంటుంది. ఈ గ్యాస్ అంతా లోపలికి వెళ్ళేసిన తర్వాత అవి లంగ్స్ అనేవి అబ్జర్వ్ చేసుకొని నెక్స్ట్ మనం ఎగ్జాలేషన్ అంటే బయటికి రిలీజ్ చేస్తాం. అలా రిలీజ్ చేసిన గ్యాస్లో కార్బన్ డైఆక్సైడ్ యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది, ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. ఎందుకో మీకు తెలుసమ్మా? ఎప్పుడైతే మనం ఇన్హాలేషన్లో ఆక్సిజన్, రిమైనింగ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ అన్నింటిని కూడా అబ్జర్వ్ చేసుకుంటామో అప్పుడు లంగ్స్ అనేవి ఆక్సిజన్ని
అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకేమ్మా, అక్కడ మనం తీసుకున్న ఎయిర్లో, ఇన్హాలేషన్లో మనం తీసుకున్న ఎయిర్లో ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో ఆ ఆక్సిజన్ని లంగ్స్ రిసీవ్ చేసుకోవడం వల్ల, అంటే కొంత ఆక్సిజన్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ ఎగ్జాలేషన్ అంటే బయటికి రిలీజ్ చేసే గ్యాస్లో మనకి ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ తగ్గుతుంది. మరి కార్బన్ డైఆక్సైడ్ యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. మరి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన యొక్క బాడీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ ఫంక్షన్స్లో మన బాడీస్లో వేస్ట్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ వేస్ట్ గ్యాస్ అంతా కూడా ఎగ్జాలేషన్లో మనకి బయటికి రిలీజ్ అవుతుంది. అందులో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్హాలేషన్ గ్యాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ యాక్టివిటీ 1ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఎనీ టైమ్ వీ అబ్జర్వ్ అవర్ చెస్ట్ పార్ట్. మీరు ఎప్పుడైనా మీ యొక్క చెస్ట్ పార్ట్ని అబ్జర్వ్ చేసుకున్నారమ్మా? ఎప్పుడైనా మీ యొక్క హ్యాండ్ని మీ చెస్ట్ పార్ట్ మీద పెట్టి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఇన్హాలేషన్ అంటే గాలి ఒకసారి పీల్చుకున్నట్లయితే మీ యొక్క చెస్ట్ పార్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఎగ్జాలేషన్ అంటే గాలి బయటికి వదిలేసిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఓకేమ్మా? ఎప్పుడైతే మనము ఇన్హాలేషన్ అని చెప్పుకుంటున్నామో, ఏదైతే ఎయిర్ని లోపలికి తీసుకుంటున్నామో ఈ ప్రాసెస్ని ఇన్స్పిరేషన్ అంటారు. ఏమంటారమ్మా? ఇన్స్పిరేషన్. అక్కడ ఉంచుడమా, అండర్లైన్ చేసుకోండి. ద ప్రాసెస్ ఆఫ్, ఇవంతా కూడా నోట్బుక్లో ఈ మెయిన్ పాయింట్స్ అంతా కూడా రాసుకోండిమా. ద ప్రాసెస్ ఆఫ్ ఇన్హాలింగ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ ఇన్స్పిరేషన్. ఏదైతే మనము ఎయిర్ని లోపలికి తీసుకుంటున్నామో, ఇన్హాల్ చేసుకుంటామో, ఈ ఇన్హాలింగ్ ఎయిర్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెస్ని ఇన్స్పిరేషన్ అంటారు. ఏమంటారమ్మా? ఇన్స్పిరేషన్ అంటారు. ఓకేనా? ఆ ఇన్స్పిరేషన్లో మీ యొక్క చెస్ట్ పార్ట్ ఎలా ఉంటుందో అంటే ఎక్స్పాండ్ అవుతుంది, అబ్జర్వ్ చేయండి. అంటే మీరు ఎప్పుడైతే హ్యాండ్ పెట్టుకొని ఇన్హాల్ చేస్తారో ఆ టైంలో మీ యొక్క చెస్ట్ పార్ట్ అనేది కొంత ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అంటే కొంచెం ఉబ్బడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాలేషన్. ఎప్పుడైతే మీరు గాలిని బయటికి రిలీజ్ చేస్తారో ఆన్ దిస్ టైమ్ యువర్ లంగ్స్ ఈజ్ కాన్స్ట్రాక్టెడ్, అంటే లంగ్స్ యొక్క సైజ్ అనేది తగ్గుతుంది. ఓకేమ్మా? కాబట్టి ద ప్రాసెస్ ఆఫ్ ఇన్హాలేషన్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ ఎక్స్పిరేషన్. ఏదైతే మీరు ఎగ్జాల్ ఎయిర్లో ఏ విధంగా అయితే బయటికి రిలీజ్ చేస్తారో ఆ గ్యాస్ అంతా కూడా బయటికి రిలీజ్ చేస్తాము. ఈ ప్రాసెస్ని ఎక్స్పిరేషన్ అని పిలుస్తారు. ఓకేమ్మా? ఒకటేమో ఇన్స్పిరేషను, ఇంకోటేమో ఎక్స్పిరేషను. ఎప్పుడైతే మనం ఎయిర్ని తీసుకుంటామో, ఇన్హాల్ చేస్తామో ఆ ప్రాసెస్ ఏమో ఇన్స్పిరేషన్ అని పిలుస్తారు. ఎప్పుడైతే మనం గ్యాస్ని బయటికి రిలీజ్ చేస్తామో దాన్ని ఎక్స్పిరేషన్ అని పిలుస్తాం. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారమ్మా? హౌ మెనీ టైమ్స్ వీ రెస్పైర్ ఇన్ 1 minute? మీరు 1 minute-కి అంటే 1 నిమిషానికి మీరు ఎన్నిసార్లు రెస్పైర్ చేస్తారో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మినిమం మనము 1 minute-కి 14 to 20 టైమ్స్. ఎన్ని టైమ్స్ మా? 14 to 20 టైమ్స్ అనేది రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అన్ని టైమ్స్ మనం బ్రీతింగ్ అనేది తీసుకుంటాము. కావాల్సి ఉంటే మీరు టైంని మీరు ఒకసారి మీ ఇంట్లో టైం ఉంటుంది కాబట్టి టైంలో 12 to అంటే ఒక సెకండ్స్ అనేది ముళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు 12 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ 12 వరకు వచ్చే వరకు మీరు అబ్జర్వ్ చేసుకొని మీ యొక్క బ్రీతింగ్ యొక్క నెంబర్ని కౌంట్ చేసుకోండి. ఓకేనా చిల్డ్రన్? అప్పుడు మీరు పర్ మినిట్, 1 minute-కి ఎన్ని టైమ్స్ బ్రీతింగ్ అనేది చేస్తారనేది మీరు కౌంట్ చేసుకోవచ్చు. ఓకేనా చిల్డ్రన్? కాబట్టి మనం ఏం చెప్పుకున్నాము? 1 ఇన్హాలేషన్ ప్లస్ 1 ఎగ్జాలేషన్ ఈజ్ కాల్డ్ 1 బ్రీత్. ఒక ఇన్హాలేషన్ని ప్లస్ ఒక ఎగ్జాలేషన్ని, ఒకసారి గాలి పీల్చడం, ఒకసారి గాలి వదలడం, రెండింటిని కలిపి ఏం పిలుస్తారమ్మా? ఒక బ్రీత్, 1 బ్రీత్ అని పిలుస్తారు. ఓకేనా చిల్డ్రన్? బ్రీత్ మీన్స్ శ్వాస, ఒక శ్వాస అని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మనందరికీ తెలుసుమా, హ్యూమన్ బీయింగ్స్లో అంటే మనలో మనుషుల్లో రెస్పిరేషన్ యొక్క పార్ట్స్ ఏవి అంటే ఏం చెప్తారమ్మా? లంగ్స్. ఏమని చెప్పాలి? వాట్ ఆర్ ది రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అని అడిగితే
వాట్ ఆర్ ది రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అని అడిగితే ఏం చెప్పాలి? లంగ్స్ అని చెప్పాలి. మన హ్యూమన్ బీయింగ్స్లో రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏవి అంటే లంగ్స్ అని చెప్పండి. ఓకేనా? మరి మనం అందరం కూడా ఎయిర్ని మనం నోస్ ద్వారా తీసుకొని అది లంగ్స్లోకి తీసుకుంటామని అందరికీ తెలుసు. మరి వాట్ చేంజెస్ ఈజ్ డన్ ఇన్ అవర్ లంగ్స్? మరి లంగ్స్లో ఏమేమి చేంజెస్ జరుగుతాయి? మనం తీసుకున్న ఎయిర్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది అనే దాని గురించి మీకు క్లియర్గా తెలీదు. ఎందుకంటే లోయర్ సెక్షన్లో మనం ముక్కు ద్వారా గాలి తీసుకుంటాము, తీసుకున్న గాలి లంగ్స్లోకి వెళ్తుందనే మాత్రం నేర్చుకుంటారు. కానీ ఆ తర్వాత దాని యొక్క ప్రాసెస్ ఏంటి అనేదంతా కూడా ఈ రెస్పిరేషన్ లెసన్లో దాని యొక్క సిస్టంలో మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంటే నోస్లో నుంచి అది లంగ్స్లోకి ఎలా రీచ్ అవుతుంది, లంగ్స్లో నుంచి బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి అది ఏ విధంగా రీచ్ అవుతుందో అనే దాని గురించి మనం క్లియర్గా ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా చిల్డ్రన్? సి ఇన్ దిస్ పేజ్ 2 క్వశ్చన్స్ ఇస్ దేర్. ఇక్కడ మనకి ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చున్నారు, అబ్జర్వ్ చేయండి. హౌ డస్ ద ఎయిర్ రీచెస్ ద లంగ్స్? నోస్ నుంచి లంగ్స్ వరకు ఎలా వెళ్తుంది? ఇక్కడ పీల్చుకున్న గాలి లోపల వరకు ఎలా వెళ్తుంది? దానికన్నా ఏదన్నా ఒక వే అనేది ఉందా అనే దాని గురించి ఆలోచిద్దాం. నెక్స్ట్, వాట్ ఆర్ ది ఆర్గాన్స్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్రాసెస్? దీనిలో ఏ ఆర్గాన్స్ ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకుందాం. అంటే లంగ్స్ నుంచి మనకి కింది భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాటుకుంటూ ఎక్కడికి రీచ్ అవ్వాలి? లంగ్స్కి రీచ్ అవ్వాలి. ఓకేనా చిల్డ్రన్? అవి ఎలా వెళ్తుందో దాని యొక్క పాత్వే మీన్స్ మార్గము. ఓకేనమ్మా? మార్గం. ఏ పాత్వేలో, ఏ మార్గంలో మనకి ఎయిర్ అనేది నోస్ దగ్గర నుంచి లంగ్స్కి, ఆ లంగ్స్ నుంచి రిమైనింగ్ పార్ట్స్కి ఎలా వెళ్తుందో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా చిల్డ్రన్? నేను ఒక స్లైడ్ చూపిస్తాను. ఆ స్లైడ్లో మీరు వాటి యొక్క మార్గాన్ని అబ్జర్వ్ చేయండి. అలాగే మనం ఇందాక ఇన్హాలేషన్, ఎగ్జాలేషన్ గురించి మాట్లాడుకున్నాము. అబ్జర్వ్ దట్ స్లైడ్ చిల్డ్రన్. ఈ స్లైడ్లో మీరు ఇన్హాలేషన్ మరియు ఎగ్జాలేషన్లో ఎలా మన లంగ్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి, ఎలా కాంట్రాక్ట్ అవుతాయి, అంటే ఎలా ఉబ్బుతాయి, ఎలా ముడుచుకుంటాయి అనేది ఇక్కడ మీకు స్లైడ్లో ఉంది, అబ్జర్వ్ చేయండి. మనం ఏ విధంగా ఆక్సిజన్ని లోపలికి తీసుకుంటాము, అప్పుడు లంగ్స్ సైజ్ ఎలా ఉందో చూడండి. గ్రీన్ కలర్లో మనకి, బ్లూ కలర్లో మనకి లంగ్స్ యొక్క సైజు కొంచెం హెవీగా కనిపిస్తుంది. నెక్స్ట్, మీరు ఎగ్జాలేషన్ ఎప్పుడైతే గాలి వదిలేస్తారో ఆ టైంలో కార్బన్ డైఆక్సైడ్ని మనం బయటకు ఎక్కువగా రిలీజ్ చేస్తాము. ఆ టైంలో మన లంగ్స్ యొక్క సైజు కొంచెం చిన్నగా ఉంది. అబ్జర్వ్ చేశారమ్మా? ఫస్ట్ పిక్చర్ ఏమో ఇన్హాలేషన్, సెకండ్ పిక్చరు ఎగ్జాలేషన్. ఓకే చిల్డ్రన్? నెక్స్ట్ సైడ్లో బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ అంటే ఇన్హాలేషన్ ప్రాసెస్, బ్రీత్ అవుట్ అంటే ఎగ్జాలేషన్ ప్రాసెస్. ఓకే చిల్డ్రన్? నెక్స్ట్ ఇప్పుడు మనము పాత్వేని గమనిద్దాం. అంటే ఎయిర్ అనేది నోస్ దగ్గర నుంచి లంగ్స్ వరకు ఎలా వెళ్తుంది అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఓకేమ్మా? హౌ టు ఎయిర్ ఈజ్ ఎంటర్ ఇన్ టు అవర్ లంగ్స్? వాట్ పార్ట్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పాత్వే? మనం తీసుకున్న ఎయిర్ అనేది లంగ్స్లోకి ఎలా ఎంటర్ అవుతుంది, ఈ పాత్వేలో ఏ పార్ట్స్ ఉన్నాయో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. సి చిల్డ్రన్, ఇన్ దిస్ పేజ్ పాత్వేలో ఉన్న పార్ట్స్ గురించి క్లియర్గా ఇచ్చున్నారు. ఫస్ట్ వన్ ఈజ్ ద నాస్ట్రిల్స్, సెకండ్ వన్ నాజల్ క్యావిటీ, థర్డ్ వన్ పార్నెక్స్, ఫోర్త్ వన్ విండ్ పైప్, ఫిఫ్త్ వన్ బ్రాంకై, సిక్స్త్ వన్ లంగ్స్. మీరు ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేసినట్లయితే పిక్చర్లో అన్ని పార్ట్స్ని క్లియర్గా చూపిస్తున్నారు. చూడమ్మా, ఫస్ట్ వన్ నాస్ట్రిల్స్ అని ఇచ్చున్నారు. నాస్ట్రిల్స్ మీన్స్ ఏవైతే మనకి నోస్ యొక్క హోల్స్ ఉన్నాయో వాటిని నాస్ట్రిల్స్ అని పిలుస్తారు. నాస్ట్రిల్స్ యొక్క బ్యాక్ సైడ్ ఏదైతే ఉంటుందో మీరు పిక్చర్లో అబ్జర్వ్ చేస్తే చూడండి, అక్కడ నాజిల్ క్యావిటీ, వెనక ఏదైతే
నోస్ యొక్క క్యావిటీ ఉంటుందో, అంటే గుహలాగా లోపలికి ఎలా అయితే ఉంటుందో పైపు, దాన్ని నాజిల్ క్యావిటీ అంటారు. నాజిల్ క్యావిటీ దగ్గర నుంచి ఎయిర్ అనేది మీకు బ్లాక్ కలర్లో పాయింట్స్ ఇచ్చినారు, అదే వేలో ఎయిర్ అనేది లంగ్స్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ మనకి పార్నిక్స్ అనేది కనిపిస్తుంది. అక్కడ మీకు పార్నిక్స్లో ఎయిర్ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. దాని నెక్స్ట్ పార్ట్ లార్నిక్స్ ఉంది. లార్నిక్స్ దగ్గర మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ట్రాకియా అనేది లాంగ్ పైప్లో ఉంది. దాని యొక్క బ్యాక్ సైడ్ ఇంకొక పైప్ కూడా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఉన్న ఆ పైపు ఈసోఫాగస్ అంటారు. ఫ్రంట్ ఉన్న ఈ పైప్ని ట్రాకియా అని పిలుస్తారు. ఓకేమ్మా. మరి పార్నిక్స్లో ఏం జరుగుతుంది అంటే, ఇట్ ఈస్ ద జంక్షన్ పార్ట్ ఆఫ్ ది ఫుడ్ అండ్ ఎయిర్వేస్. ఈ యొక్క పార్నిక్స్లో ఫుడ్ అనేది, ఎయిర్ అనేది రెండు కూడా మిక్స్ అవుతూ ఉంటాయి. అంటే అక్కడికి వచ్చే లోపల రెండు కూడా ఉంటాయి. ఎప్పుడైతే లార్నిక్స్ దగ్గరికి ఎంటర్ అవుతూ ఉంటుందో, అక్కడికి ఫుడ్ అనేది లార్నిక్స్ ద్వారా ట్రాకియాలోంచి లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. ఫుడ్ మాత్రము దానికి బ్యాక్ సైడ్ ఇంకొక పైప్ ఉంది. ఆ పైప్ ద్వారా, ఈసోఫాగస్ అనే పైప్ ద్వారా డైజెస్టివ్ సిస్టంలోకి, అంటే స్టమక్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటుంది. ఓకేమ్మా. నెక్స్ట్ ఇక్కడ మనకి ట్రాకియా అనేది ఒక లాంగ్ పైప్లా ఉండి లంగ్స్ దగ్గర రైట్ అండ్ లెఫ్ట్ బ్రాంచెస్ లాగా డివైడ్ అవుతుంది. దిస్ మెయిన్ బ్రాంచెస్ ఈజ్ కాల్డ్ ది బ్రాంకై. ట్రాకియాని ద అనదర్ నేమ్ ఈస్ ట్రాకియా ఈజ్ విండ్ పైప్. ఈ ట్రాకియాని విండ్ పైప్ అని పిలుస్తారు. ఈ విండ్ పైప్ ఏదైతే ఉంటుందో అవి లంగ్స్ దగ్గరకు వచ్చే లోపల రైట్ అండ్ లెఫ్ట్ బ్రాంచెస్ లాగా డివైడ్ అవుతాయి. ఈ బ్రాంచెస్ని, మెయిన్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో వాటిని బ్రాంకై అని పిలుస్తారు. నెక్స్ట్ ఆ బ్రాంకైస్ అన్నీ కూడా లంగ్స్ లోపల మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. ఆ మొత్తం స్ప్రెడ్డింగ్ని ఏమని పిలుస్తారంటే బ్రాంకియోల్స్ అని పిలుస్తారు. వీటిని, ఈ బ్రాంకియోల్స్ని మీరు ఈ పిక్చర్లో అబ్జర్వ్ చేయండి మా. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందా, పార్నిక్స్లో ఎపిగ్లాటిస్ అనే ఒక పార్ట్ ఉంది. ఎపిగ్లాటిస్, దీన్ని తెలుగులో ఉపజిహ్విక అంటారు. అంటే మీకు సింపుల్ లాంగ్వేజ్లో, మన జనరల్ లాంగ్వేజ్లో దాన్ని కొండ నాలుక అని పిలుస్తూ ఉంటారు. మీరు మిర్రర్ని ఓపెన్ చేసి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే లోపల మనకి చిరునాలుక, కొండ నాలుక అని పిలుస్తుంటారు. ఆ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ దగ్గర నుంచి ఫుడ్ అనేది ఫుడ్ పైప్లోనికి, ఎయిర్ అనేది ఎయిర్ పైప్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ లార్నిక్స్ని అబ్జర్వ్ చేయండి. లార్నిక్స్ దగ్గర నుంచి ఎయిర్ అనేది ట్రాకియాలోకి ఎంటర్ అవుతుంది. ట్రాకియా నుంచి లంగ్స్లో మెయిన్గా 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఆ 2 బ్రాంచెస్ దగ్గర నుంచి టోటల్గా లంగ్స్లోకి అంతా కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ బ్రాంకియోల్స్ యొక్క ఎండింగ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చిన్న చిన్న బాల్ లాగా ఉండే చిన్న చిన్న సాక్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. వీటిని ఆల్వియోలస్ అని పిలుస్తారు, లేకపోతే ఆల్వియోలై అని పిలుస్తూ ఉంటారు. ఈ ఆల్వియోలై ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర నుంచే ఎయిర్ అనేది బ్లడ్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఓకేమ్మా. దీస్ ద గ్యాస్ ఎక్స్చేంజియల్ పార్ట్స్. దీస్ ఆల్వియోల్స్ ఆర్ గ్యాస్ ఎక్స్చేంజియల్ పార్ట్స్. ఇవైతే ఉన్నాయో ఈ ఆల్వియోల్స్, వీటి దగ్గర నుంచే మనం తీసుకున్న ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ అనేది బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆల్వియోల్స్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఓకేనా. అలా ఎక్స్చేంజ్ జరిగి మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది అవుట్ సైడ్కి వస్తుంది. ఆక్సిజన్ అంతా కూడా లంగ్స్లోకి ఇంక్లూడ్ అయ్యి అక్కడ నుంచి బ్లడ్లోకి మిక్స్ అయిపోతూ ఉంటుంది. See children, this is the flow chart of respiratory organs. Write this flow chart. First one nostrils, another one nostril cavity, next pharynx, larynx, trachea,
బ్రాంకస్, బ్రాంక్యూల్స్, alveoli, blood. See children, in this pathway 2 arrow marks is there. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 2 arrow marks కనిపిస్తున్నాయి. ఒకటి అప్ సైడ్కి, ఇంకొకటి డౌన్ సైడ్కి. అప్ సైడ్కి ఏమొస్తుంది, డౌన్ సైడ్కి ఏమొస్తుందంటే, డౌన్లో నాస్ట్రిల్స్ ద్వారా మనం ఆక్సిజన్ తీసుకుంటాము. ఏ పాత్వేలో అయితే, ఏ పార్ట్స్లో అయితే అవి దాటుకుంటూ ఒక్కొక్క దాన్ని వెళ్తూ ఉంటుందో అలా బ్లడ్లోకి ఆక్సిజన్ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. అదే పాత్వేలో కార్బన్ డైఆక్సైడ్ అనేది మళ్ళీ మనకి నాస్ట్రిల్స్ దాకా వెనక్కి రిటర్న్ వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి డౌన్ పార్ట్లో ఉన్న యారో మార్క్ అనేది ఆక్సిజన్ యొక్క ఎంట్రీని, నెక్స్ట్ అప్ సైడ్ ఉన్న యారో మార్క్స్ అన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఎగ్జిట్ని, అంటే బయటికి ఎలా వదులుతారనే దాని గురించి మనకి చూపిస్తున్నాయి. ఓకేనా? నెక్స్ట్ మరి ఈ పాత్వేలో ఎయిర్ అనేది ఒక్కొక్క పార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేంజెస్ జరుగుతాయి, ఏం జరుగుతుంది అంటే మనము క్లియర్గా ఇక్కడ బాక్స్లో మనకి ఇచ్చున్నారు. ఒక్కొక్క పార్ట్లో నుంచి ఎయిర్ అనేది వెళ్ళేటప్పుడు ఎలా చేంజ్ జరుగుతుంది, ఏమేం చేంజెస్ జరుగుతాయి అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ నాస్ట్రిల్స్. ద ఓపెనింగ్ ఆఫ్ ది నోస్కి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో, ఎంట్రీస్ ఏవైతే ఈ హోల్స్ ఉన్నాయో వాటిని నాస్ట్రిల్స్ అని పిలుస్తారని చెప్పుకున్నాము. నెక్స్ట్ వన్ దాని యొక్క బ్యాక్ సైడ్ ఏదైతే ఉంటుందో ద నెక్స్ట్ పార్ట్, దట్ ఈస్ కాల్డ్ ది నాజిల్ క్యావిటీ. ఈ నాజిల్ క్యావిటీ ఏదైతే ఉంటుందో, ఈ నాజిల్ క్యావిటీలోకి మీరు ఎప్పుడైనా మీ యొక్క ఫింగర్ని పెట్టినట్లయితే ఫింగర్ అనేది కొంచెం వెట్గా అవుతుంది. వెట్గా అంటే తడిగా అవుతుందమ్మా. దట్ ఈస్ కాల్డ్ ది మ్యూకస్. ఆ వెట్గా ఉన్న ఏదైతే మెటీరియల్ ఉంటుందో దాన్ని ఏమని పిలుస్తారంటే మ్యూకస్ అని పిలుస్తారు. నెక్స్ట్ నాజిల్ క్యావిటీలో స్మాల్ హెయిర్స్ ఉంటాయి, అంటే చిన్న చిన్న హెయిర్ అనేది ఉంటుంది. మీరు మిర్రర్లో మీ యొక్క నాజిల్ క్యావిటీని కొంచెం అబ్జర్వ్ చేయొచ్చు. స్మాల్ హెయిర్స్ ఉంటాయి, ప్లస్ మనకి వెట్గా ఉన్న మ్యూకస్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూకస్ అండ్ స్మాల్ హెయిర్స్? ఈ యొక్క స్మాల్ హెయిర్స్ ప్లస్ మ్యూకస్ వల్ల యూజ్ ఏంటి అంటే, దీస్ మ్యూకస్ అండ్ టిన్నీ హెయిర్స్ ఈ స్టాప్డ్ ద డస్ట్ పార్టికల్స్ ఇన్ దట్ ఎయిర్. మనం ఏదైతే ఎయిర్ని ఇన్హాలేషన్లో పీల్చుకుంటూ ఉంటామో ఆ ఇన్హాలేషన్ ద్వారా ఎయిర్ అనేది లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు ఆ ఎయిర్లో ఉన్న డస్ట్ ఏదైతే ఉంటుందో, మన బాడీకి అవసరం లేని ఏదైతే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, ఆ డస్ట్ పార్టికల్స్ అన్నిటి కూడా ఈ మ్యూకస్ ప్లస్ ఈ టిన్నీ హెయిర్స్, స్మాల్ హెయిర్స్ అనేవి స్టాప్ చేస్తూ ఉంటాయి. ఓకేమ్మా? నెక్స్ట్ వన్, అక్కడ నుంచి ఇలా డస్ట్ అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎయిర్ అనేది నెక్స్ట్ దాని పార్ట్ పార్నిక్స్లోకి ఎంటర్ అవుతుంది. ఆల్రెడీ చెప్పుకున్నాము, పార్నిక్స్ దగ్గర రెండు, అంటే ఫుడ్ అనేది ఎయిర్ అనేది రెండు మిక్స్ అవుతూ ఉంటాయని చెప్పాము. కాబట్టి అక్కడ మనకి ఇచ్చిన చూడమా, దిస్ ఈజ్ ద మజిల్ ఛాంబర్ విచ్ ఈస్ ద కామన్ పాసేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎయిర్. ఫుడ్ని, ఎయిర్ని రెండింటిని ఎంటర్ చేయించేది ఇక్కడే పార్నిక్స్ దగ్గర. ఓకేనా? నెక్స్ట్ అక్కడ నుంచి దాని నెక్స్ట్ పార్ట్ అయిన లార్నిక్స్లోకి ఎంటర్ అవుతుంది. లార్నిక్స్ దగ్గర దాని వెనక సైడ్ మనకి విండ్ పైప్ అనేది ఉంటుంది. దాని ద్వారా ఎయిర్ అనేది ట్రాకియాలోకి ఎంటర్ అవుతుంది. ఫుడ్ అనేది ఈసోఫాగస్ ద్వారా స్టమక్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే? విండ్ పైప్, నెక్స్ట్ పార్ట్ ఈజ్ ద విండ్ పైప్. దిస్ ఈజ్ ఆల్సో కాల్ ద ట్రాకియా. దీన్ని మనం ట్రాకియా అని పిలవచ్చు, విండ్ పైప్ అని కూడా అంటూ ఉంటారు. మరి విండ్ పైప్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మీ యొక్క నెక్ పార్ట్లో సి షేప్లో రింగ్ లైక్ స్ట్రక్చర్స్, మీరు మీ యొక్క మిర్రర్లో మీరు కానీ మీ యొక్క నెక్ని లేకపోతే అదర్ పర్సన్స్ యొక్క నెక్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళ యొక్క నెక్లో మీకు సి షేప్లో ఉన్న కొన్ని రింగ్స్ లాగా కనిపించే పైప్ ఉంటుంది నెక్లో. దట్ ఈస్ కాల్డ్ ది విండ్ పైప్. దాన్ని ఏమని పిలుస్తారు? విండ్ పైప్ అని పిలుస్తారు. ఈ విండ్ పైపు నెక్ని దాటి కిందకి వెళ్ళిన తర్వాత లంగ్స్లోకి
టూ లంగ్స్లోకి, లెఫ్ట్ అండ్ రైట్ లంగ్స్లోకి బ్రాంచెస్ రూపంలో డివైడ్ అయిపోతూ ఉంటుంది. ఆ బ్రాంచెస్ని బ్రాంకై అని పిలుస్తారు. ఓకేమ్మా, రెండుగా డివైడ్ అయిపోతుంది. మనం ఆల్రెడీ కింద పిక్చర్లో అయినా ఉంది, లేదా ఇక్కడ మీరు ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ట్రాకియా నుంచి వచ్చిన మెయిన్ పైప్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ పైపు రైట్ అండ్ లెఫ్ట్ లంగ్లోకి డివైడ్ అయిపోతూ ఉంటుంది. ఆ మెయిన్ పైప్ని ఏదైతే ఉంటుందో ఆ బ్రాంచ్ని బ్రాంకస్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఆ బ్రాంకస్ లంగ్స్ లోపలికి మొత్తం మనకి ట్రీ యొక్క హెయిర్ ఏ విధంగా అయితే, రూట్స్ ఏ విధంగా అయితే స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయో ఆ విధంగా టోటల్గా స్మాల్ బ్రాంచెస్ లాగా డివైడ్ అవుతాయి. ఆ టోటల్ బ్రాంచెస్ని బ్రాంక్యూల్స్ అని పిలుస్తారు. ఓకేమ్మా. నెక్స్ట్ బ్రాంకై. మరి బ్రాంకైలో ఏం జరుగుతాయంటే, ద బ్రాంచెస్ ఆఫ్ విండ్ పైపు ఎక్స్టెండెడ్ ఇంటూ ద లంగ్స్ అండ్ ఫర్దర్ బ్రాంచెస్ ఇంటూ బ్రాంక్యూల్స్. మనం చెప్పుకున్నామా ఆల్రెడీ. ఈ బ్రాంకస్ అనేవి లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత బ్రాంకైస్ లాగా టోటల్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి లంగ్స్ మొత్తము. లంగ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే టూ స్పాంజీ ఎలాస్టిక్ సాక్ లైక్ స్ట్రక్చర్స్. ఆ తర్వాత లంగ్స్ అనేవి మనకి ఒక బెలూన్ లాగా ఎలాస్టిక్గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. లోపల లంగ్స్లోకి ఎయిర్ అనేది ఇప్పుడు ఎంటర్ అవుతుంది. ఓకేమ్మా. ఈ టోటల్ పార్ట్స్ అన్నిటినీ కూడా రెస్పిరేటరీ ఆర్గాన్స్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? రెస్పిరేటరీ ఆర్గాన్స్. ఓకే. నెక్స్ట్ ఈ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ద్వారా ఎయిర్ ఏదైతే ఆక్సిజన్ వెళ్తుందో ఈ ఆక్సిజన్ అనేది బ్లడ్లోకి ఇన్క్లూడ్ అవుతుందని చెప్పాము. అలా బ్లడ్లోకి ఇన్క్లూడ్ అయిన తర్వాత దాని ద్వారా మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేమ్మా. ఈ ప్రాసెస్ గురించి మనం నెక్స్ట్ మళ్ళీ చెప్పుకుందాము. రెస్పిరేషన్ ఈజ్ ద ప్రాసెస్ విచ్ హెల్ప్స్ ఇన్ ద రిలీజింగ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ అవర్ బాడీ. ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ మనకు దేనికి యూజ్ అవుతుంది అంటే, ఈ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో ఈ ఆక్సిజన్ బాడీలో ఉన్న బ్లడ్లోకి ఇంక్లూడ్ అవుతుంది. అక్కడ నుంచి నెక్స్ట్ సెల్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ప్రాసెస్ జరిగిన తర్వాత మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేమ్మా. లంగ్స్ ఆర్ పింక్ ఇన్ కలర్. దీస్ ఆర్ sponge like structures. These lungs are elastic nature. ఓకే చిల్డ్రన్, లంగ్స్ అనేవి పింక్ కలర్లో ఉంటాయి. ఇవి చూడడానికి స్పాంజెస్లా ఉంటాయి. ఎలాస్టిక్ నేచర్, సాగుతూ ఉంటాయి. అండ్ లంగ్స్ ఆర్ కంటైన్ మెనీ టిన్నీ ఎయిర్ సాక్స్. టిన్నీ ఎయిర్ సాక్స్ అంటే చాలా చిన్నగా ఉన్న, సాక్స్ మీన్స్ బ్యాగ్స్, మా చిన్న చిన్న బ్యాగ్ లాగా ఉండే స్ట్రక్చర్స్ని చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇక్కడ మీరు పిక్చర్లో అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇలా ఉంటాయి. ఈ టిన్ని ఎయిర్ సాక్స్ని మనం ఆల్వియోలై అని ముందుగానే చెప్పుకున్నాం. చూడండి ఇక్కడ పిక్చర్లో బ్రాంకస్ అనేది బ్రాంక్యూల్స్ గాను, ఆ బ్రాంక్యూల్స్ యొక్క ఎండింగ్ పార్ట్లో చిన్న ఎయిర్ సాక్స్ ఉంటాయని ఇంత ముందుగానే చెప్పుకున్నాము. ఒకటి లంగ్స్ అంతా కూడా ఈ ఆల్వియోల్స్ అనేవి స్ప్రెడ్ అయి ఉంటాయి. ఓకే. నెక్స్ట్ అయితే ఇలా స్పాంజ్లా ఉన్న ఈ లంగ్స్కి ప్రొటెక్షన్ ఏంటి? హౌ టు లంగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్? ద లంగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై రిబ్స్. లంగ్స్ అనేవి దేంతో ప్రొటెక్ట్ చేయబడి ఉంటాయంటే రిబ్స్. ద లంగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై రిబ్స్. రిబ్స్ అంటే ప్రక్కటెముకలు. ఒకటి మనకి చెస్ట్ క్యావిటీ అనేది, చెస్ట్ పార్ట్లో రిబ్ గేజ్ అనేది ఉంటుంది. ఈ రిబ్ గేజ్ యొక్క లోపల మనకి లంగ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఇక్కడ మీరు ఈ పిక్చర్లో అబ్జర్వ్ చేయండి. చూడండి, లోపల లంగ్స్ ఉన్నాయి, దానిపైన రిబ్స్ అనేవి ఉన్నాయి. రిబ్స్ యొక్క కింది భాగంలో ఒక డోమ్ లాంటి స్ట్రక్చర్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ ది డయాఫ్రమ్. దీన్ని ఏం పిలుస్తారమ్మా? డయాఫ్రమ్. ఈ డోమ్ లాగా ఉండే ఈ స్ట్రక్చర్ని డయాఫ్రమ్ అని పిలుస్తారు. నెక్స్ట్ లంగ్స్ అనేవి ఈ రిబ్ గేజ్లో చాలా సేఫ్గా
ఉంటాయి. యాక్చువల్గా లంగ్స్ అనేవి మనకి 2 ఉంటాయని తెలుసు, లెఫ్ట్ అండ్ రైట్. అయితే ద రైట్ లంగ్ ఈజ్ smaller than the right lung is bigger than compared with the left lung. మీరు కానీ రైట్ లంగ్ అని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రైట్ లంగ్ యొక్క సైజ్ అనేది లెఫ్ట్ దానికంటే కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. డూ యూ నో వాట్ ఈస్ ద రీజన్? మీకు తెలుసు మా దీనికి రీజన్ ఏంటో. ఎందుకు అలా ఉంటుంది అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న లంగ్స్ దగ్గర మనకి హార్ట్ అనేది ఉంటుంది కాబట్టి, హార్ట్ కొంత ప్లేస్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి మనకి రైట్ లంగ్ అనేది లెఫ్ట్ లంగ్ అంటే కూడా కొంచెం పెద్దగా ఉంటుంది. ఓకేనా? అంటే రైట్ లంగ్ కొంచెం బిగ్గా ఉంటుంది, లెఫ్ట్ లంగ్ అనేది కొంచెం స్మాల్గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్, లంగ్స్ అనేవి హౌ టు ఎక్స్పాండ్ అండ్ కాంట్రాక్ట్, ఎలా అవి ఎక్స్పాండ్ అవుతాయి, ఎలా కాంట్రాక్ట్ అవుతాయి. ఓకేనా? ఎలా కాంట్రాక్ట్ అవుతాయి, ఎలా ఎక్స్పాండ్ అవుతాయి. ఎక్స్పాండ్ మీన్స్ అవి కొంచెం స్ప్రెడ్ అవ్వడం, కొంచెం పెద్దగా అవ్వడం. కాంట్రాక్ట్ మీన్స్ ముడుచుకోవడం, కొంచెం స్మాల్ సైజులోకి వచ్చేస్తూ ఉంటాయి. ఆల్రెడీ మనం ఇన్హాలేషన్ ఎగ్జాలేషన్ గురించి ముందుగానే మాట్లాడుకున్నాం, అవును కదమ్మా? కాబట్టి ఈ ఇన్హాలేషన్ ఎగ్జాలేషన్ ప్రాసెస్ అనేవి జరగడం వల్ల మన చెస్ట్ క్యావిటీ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది, అలాగే వన్ టైం డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది అంటే, సీ చిల్డ్రన్, మనం ఎప్పుడైతే ఎయిర్ అనేది లంగ్స్లోకి తీసుకుంటామో, అంటే ఇన్హాలేషన్ ప్రాసెస్లో ఎయిర్ ఎప్పుడైతే లంగ్స్లోకి ఎంటర్ అవుతుందో, ఆన్ దట్ టైమ్ ద రిబ్ గేజ్ మూవ్స్ అప్వర్డ్స్. ఆ టైంలో రిబ్ గేజ్ అనేది, అంటే ఈ ప్రక్కటెముకలు, ఈ చెస్ట్ పార్ట్ అనేది అప్వర్డ్స్ అంటే కొంచెం పైకి అనేది వస్తుంది. లైక్ దట్. ఇదే విధంగా ఎక్స్పిరేషన్ అంటే మనం ఎప్పుడైతే ఎగ్జాలేషన్ ప్రాసెస్లో ఎయిర్ని మన బాడీలో నుంచి రిమూవ్ చేస్తామో, అంటే మన బాడీలో నుంచి అవుట్ సైడ్కి ఎప్పుడైతే వచ్చేస్తుందో, ఆన్ దట్ టైమ్ ద రిబ్ గేజ్ మూవ్స్ డౌన్వర్డ్స్. అప్పుడు ఆ టైంలో రిబ్ గేజ్ యొక్క సైజ్ అనేది తగ్గుతుంది. ఒకటి మీ యొక్క చెస్ట్ పార్ట్ మీద మీరు హ్యాండ్ పెట్టి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఇన్హాలేషన్ అంటే గాలి పీల్చుకున్నప్పుడు మీ చెస్ట్ క్యావిటీ అనేది పైకి వస్తుంది. దట్ ఈజ్ కాల్ ఎక్స్పాండ్. దాన్ని మనం ఎక్స్పాండ్ అని పిలుస్తాము. అంటే ఇన్స్పిరేషన్ ప్రాసెస్లో చెస్ట్ క్యావిటీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. మరి ఎక్స్పిరేషన్ ప్రాసెస్లో లంగ్స్ క్యావిటీ అనేది ఆటోమేటిక్గా సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. దీన్ని కాంట్రాక్షన్ అని పిలుస్తూ ఉంటారు. ఓకే చిల్డ్రన్, మీరు ఈ లంగ్స్ మిడిల్లో హార్ట్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సీ చిల్డ్రన్, అబ్జర్వ్ దిస్ పిక్చర్. రైట్ లంగ్, లెఫ్ట్ లంగ్ మిడిల్లో మనకి హార్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఈ హార్ట్ ఉండడం వల్ల రైట్ లంగ్ యొక్క సైజ్ అనేది పెద్దగా, ఇటు సైడు పెద్దగా ఉంది, లెఫ్ట్ సైడ్ కొంచెం చిన్నగా ఉంటుంది. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్, మనం ఆల్రెడీ డయాఫ్రమ్ గురించి మాట్లాడుకున్నాం. అంటే రిబ్ గేజ్ యొక్క కింది పార్ట్లో, రిబ్ గేజ్ అంటే మొత్తం ఈ యొక్క చెస్ట్ క్యావిటీ ఏదైతే ఉంటుందో, ఆ చెస్ట్ క్యావిటీ యొక్క కింది భాగంలో ఒక మస్కులర్ షీట్ ఉంటుంది. మస్కులర్ షీట్ అంటే మందంగా ఒక షీట్ లాగా ఉండే ఒక పార్ట్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ది డయాఫ్రమ్. దాన్ని ఏం పిలుస్తారు? డయాఫ్రమ్ అని పిలుస్తారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డయాఫ్రమ్? మరి దీనివల్ల యూజ్ ఏంటి? ఎందుకు అది రిబ్ గేజ్ యొక్క కింది భాగంలో ఉంటుందంటే, యాక్చువల్గా మన యొక్క ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో, బాడీ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని చెస్ట్ క్యావిటీ అని, నెక్స్ట్ అబ్డామిన్ క్యావిటీ అని పిలుస్తారు. చెస్ట్ క్యావిటీ పైన ఉండేదాన్ని చెస్ట్ క్యావిటీ అంటారు, కింద అబ్డామిన్ క్యావిటీ అని పిలుస్తారు. ఒకటి చెస్ట్ క్యావిటీని, కిందున్న అబ్డామిన్ క్యావిటీని డివైడ్ చేస్తూ మనకి డయాఫ్రమ్ అనేది ఉంటుంది.
మరి డయాఫ్రమ్ ఏం చేస్తుంది అంటే లంగ్స్ అనేవి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇట్ ఈస్ ఎక్స్పాండ్, అవి ఎక్స్పాండ్ అవుతాయి అని చెప్తాం. ఒకటి ఇన్హాలేషన్ ప్రాసెస్తో మనం ఎయిర్ని ఎప్పుడైతే తీసుకుంటామో ఆన్ ద టైమ్ ద లంగ్స్ ఈజ్ ఎక్స్పాండ్ ఓవర్లీ. కింద కానీ ఎటువంటి సపోర్ట్ లేదు అంటే ఆటోమేటిక్గా లంగ్స్ కిందకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఆల్రెడీ మనకి అబ్డామెన్ క్యావిటీ అంటే కింద ఉన్న క్యావిటీలో మనకి లివరు, ఇంటెస్టైన్స్, స్టమక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల వాటి మీద ప్రెస్సింగ్ అనేది ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా ఉండడం కోసం మిడిల్లో అంటే చెస్ట్ క్యావిటీని, కిందున్న అబ్డామెన్ క్యావిటీని రెండింటిని డివైడ్ చేస్తూ డయాఫ్రమ్ అనే ఒక పార్ట్ అనేది ఉంటుంది. మీరు ఈ డయాఫ్రమ్ యొక్క మూమెంట్స్ని కానీ అబ్జర్వ్ చేయగలిగితే, సీ చిల్డ్రన్, ఈ పిక్చర్లో మీరు బాగా కానీ అబ్జర్వ్ చేస్తే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఈ పిక్చర్ని కానీ అబ్జర్వ్ చేస్తే బ్రీత్ అవుట్లో చూడండిమా, లంగ్స్ యొక్క కింది భాగంలో ఒక రెడ్ కలరు డోమ్ లైక్ స్ట్రక్చర్ ఉంది, కనిపిస్తుందా? గ్రీన్ కలర్ యారో మార్క్ అనేది పైకి నెట్టుంది, అక్కడ చూడండి, అది డోమ్ లైక్ స్ట్రక్చర్లో ఉంది. అంటే బ్రీత్ అవుట్, మీరు ఎప్పుడైతే ఎయిర్ని బయటికి రిలీజ్ చేస్తారో ఆన్ ద టైమ్ ద లంగ్స్ సైజ్ ఈజ్ డిక్రీజ్డ్, లంగ్స్ యొక్క సైజు తగ్గిపోతుంది. అప్పుడు డయాఫ్రమ్ అనేది డోమ్ లైక్ స్ట్రక్చర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ బ్రీత్ ఇన్, ఎప్పుడైతే ఇన్హాలేషన్ ప్రాసెస్ అంటే ఎయిర్ని మీరు ఎప్పుడైతే లోపలికి తీసుకుంటారో ఆన్ ద టైమ్ ద లంగ్స్ ఈజ్ ఎక్స్పాండ్, ఆ టైంలో మీ యొక్క లంగ్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి, అంటే కొంచెం పెద్దగా అవుతాయి. అవి పెద్దగా అయినప్పుడు వాటి యొక్క ప్రెస్సింగ్ అంటే కిందకి నెట్టడం వల్ల మనకి డయాఫ్రమ్ అనేది ఫ్లాట్ లైక్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూడండి, ఆ రెడ్ మార్క్ అనేది ఫ్లాట్గా ఉంది. ఓకే, కాబట్టి ఇన్హాలేషన్ ప్రాసెస్లో డయాఫ్రమ్ అనేది ఫ్లాట్ లైక్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఎగ్జాలేషన్ ప్రాసెస్లో డయాఫ్రమ్ యొక్క షేపు డోమ్ లాగా ఉంటుంది. ఓకే అమ్మా. నెక్స్ట్ యాక్టివిటీ 2ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ యాక్టివిటీ 2లో ఎక్స్పాండ్ అవుతుందా కాంట్రాక్ట్ అవుతుందా మీరు తెలుసుకోవడం కోసం ఒక చిన్న యాక్టివిటీ చేయొచ్చు. ఏంటి ఆ యాక్టివిటీ అంటే, ఇక్కడ పిల్లలు చూడమ్మా, మీ దగ్గర టేప్ ఉన్నట్లయితే ఆ టేప్తో మీ యొక్క చెస్ట్ క్యావిటీని మెజర్ చేయాలి. అలా మెజర్ చేసినప్పుడు నార్మల్ పొజిషన్లో అంటే గాలి వదిలేసినప్పుడు మీ యొక్క చెస్ట్ యొక్క సైజ్ ఎలా ఉంది, మీరు ఇన్హాల్ అంటే గాలి ఎక్కువగా పీల్చుకున్నప్పుడు మీ యొక్క మెజర్మెంట్ ఎంత ఉందో అబ్జర్వ్ చేసి రాయాలి. ఓకే, ఇక్కడ టేబుల్లో మీతో పాటు మీరు ఒక 5 or 6 మెంబర్స్ని మీరు కానీ చెక్ చేసినట్లయితే ఇన్హాలేషన్ ప్రాసెస్లోను ప్లస్ ఎగ్జాలేషన్ ప్రాసెస్లోను మీ యొక్క చెస్ట్ క్యావిటీ ఏ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్స్పాండ్ అయినప్పుడు రీడింగ్ అనేది అంటే టేప్ యొక్క మెజర్మెంట్ అనేది ఎక్కువగా వస్తుందా లేదా తక్కువగా వస్తుందా అనేది మీకు తెలుస్తుంది. వీటి యొక్క రీడింగ్స్ అనేవి ఈ టేబుల్లో మీరు ఫిల్ చేయండి. ఓకే, కాబట్టి ఇన్హాలేషన్ ప్రాసెస్లో చెస్ట్ క్యావిటీ పెరుగుతుంది కాబట్టి మనకి రీడింగ్ కొంచెం ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాలేషన్ ప్రాసెస్లో మీరు ఎయిర్ అనేది ఎగ్జిట్ అవుతుంది కాబట్టి అంటే బయటికి రిలీజ్ చేస్తాం కాబట్టి లంగ్స్ యొక్క సైజు డిక్రీజ్ అవుతాయి, సైజ్ అనేది తగ్గుతుంది. అప్పుడు రీడింగ్ అనేది మనకి కొంచెం తగ్గినట్టుగా ఉంటుంది. నెక్స్ట్ మన బాడీలో అన్ని బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటర్లో సింక్ అవుతాయి. ఓన్లీ లంగ్స్ ఆర్ ఫ్లోటెడ్ ఆన్ వాటర్లో ఒక లంగ్స్ మాత్రమే ఫ్లోట్ అవుతాయి, రిమైనింగ్ బాడీ పార్ట్స్ అన్నీ కూడా సింక్ అయిపోతాయి. ఓకే, అంటే మన బాడీ పార్ట్స్ అన్నీ కూడా కొంచెం వెయిట్గా ఉంటాయి, అన్నీ కూడా వాటర్లో వేసినట్లే మునిగిపోతాయి. కానీ లంగ్స్ మాత్రమే ఏమవుతాయమ్మా, ఫ్లోట్ అవుతాయి, అంటే తేలుతాయి. ఎందుకని? ఇవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, స్పాంజెస్లా ఉంటాయి, బెలూన్ లాగా ఎయిర్ మనం ఊదినప్పుడు బెలూన్ అయితే ఏ విధంగా అయితే మనం వాటర్ మీద పెట్టినప్పుడు ఎలా అయితే తేలుతూ ఉంటుందో
నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ అవర్ బ్రీత్ కంటైన్. మన బ్రీతింగ్లో ఏమేమి ఉంటాయి? ఇక్కడ మనకి టేబుల్ 2ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్హాల్డ్ ఎయిర్ అండ్ ఎగ్జాల్డ్ ఎయిర్ ఉండాలమ్మా. అక్కడ కూడా ఇన్హాల్డ్ ఇచ్చున్నారు. దట్ ఈజ్ నాట్ ద ఇన్హాల్డ్, దట్ ఈస్ ద ఎగ్జాల్డ్ ఎయిర్. ఒక టేబుల్లో ఉన్న 2 బాక్సెస్లో ఒకటేమో ఇన్హాల్డ్ ఎయిర్ని, ఇంకోటేమో ఎగ్జాల్డ్ ఎయిర్ని చెప్తుంది. కాబట్టి ఇన్హాల్డ్ ఎయిర్లో ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ ఎంత ఉందో ఒకసారి చూడమ్మా. 21 ఉంది. మనము ఎగ్జాల్డ్ ఎయిర్ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ పర్సంటేజ్ మనకి 15 ఉంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసినట్లయితే 0.04 ఉంది. ఎగ్జాల్డ్ ఎయిర్లో 4 ఉంది. నైట్రోజన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్హాల్డ్ ఎయిర్లో దాని యొక్క పర్సంటేజ్ 78 ఉంది. ఎగ్జాల్డ్ ఎయిర్లో సేమ్గా 78 ఉంది. నెక్స్ట్ వాటర్ వేపర్ని అబ్జర్వ్ చేసినట్లయితే 0.96 అనేది ఇన్హాల్డ్ ఎయిర్లో ఉంది. మరి ఎగ్జాల్డ్ ఎయిర్లో 3 అనేది ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్హాల్డ్ ఎయిర్ అండ్ ఎగ్జాల్డ్ ఎయిర్? ఏంటి ఇన్హాల్డ్ ఎయిర్ ఎగ్జాల్డ్ ఎయిర్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ ఇన్హాల్లో 21, ఎగ్జాల్లో 15 ఉంది. మరి ఆ రిమైనింగ్ 6 పార్ట్ ఏమైంది అంటే ఎప్పుడైతే మనం ఇన్హాల్ చేస్తామో ఆ టైంలో ఆక్సిజన్ని లంగ్స్ అనేవి అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మనకి పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ మనం ఇన్హాల్ చేసేటప్పుడు అంటే అవుట్ సైడ్ మనకి అట్మాస్ఫియర్లో 0.04% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అది మనం ఇన్హాల్ చేసినప్పుడు లోపలికి వెళ్తుంది. ఎగ్జాల్ చేసేటప్పుడు పర్సంటేజ్ చూడమా 4 ఉంది. మరి చాలా ఎక్కువగా ఉంది. మరి కార్బన్ డైఆక్సైడ్ మొత్తం కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాము. మన బాడీ పార్ట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ జరుగుతుంటాయి. ఆ ఫంక్షన్స్లో రిలీజ్ అయ్యే వేస్ట్ గ్యాస్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ ఫార్మేషన్లో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ నైట్రోజన్ మన బాడీలో ఏమీ ఇంక్లూడ్ కాదు కాబట్టి ఎంతైతే తీసుకుంటామో అంత నైట్రోజన్ని మనం బయటికి రిలీజ్ చేస్తాం కాబట్టి దాని యొక్క రీడింగ్ అనేది సేమ్గా ఉంది. నెక్స్ట్ వాటర్ వేపర్ చూసినట్లయితే 0.96 ఉంది మనం తీసుకునేటప్పుడు. మరి ఎగ్జిట్ చేసేటప్పుడు దాని యొక్క పర్సంటేజ్ 3 ఉంది, పెరిగింది. కాబట్టి 3 ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది కూడా సేమ్ యాసిటీస్ ఏ విధంగా అయితే మన బాడీలో ఫంక్షన్స్ జరిగినప్పుడు కార్బన్ డైఆక్సైడ్తో పాటుగా కొంత వాటర్ కూడా వస్తుంది. మీరు ఆల్రెడీ లోయర్ సెక్షన్లో మన యొక్క ఎగ్జాల్డ్ ఎయిర్ అంటే విడిచే గాలిలో వేడిగా ప్లస్ వాటర్ వేపర్ ఉంటుందని తెలుసు మీకు, తేమగా ఉంటుందని ప్లస్ కొంచెం హీట్గా ఉంటుందని ఆల్రెడీ మీరు లోయర్ సెక్షన్లో నేర్చుకున్నారు. కాబట్టి వాటర్ అనేది కొంత మనం బయటికి రిలీజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఈ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎయిర్ని ఎవరు డిస్కవర్ చేశారు? డూ యూ నో? బాక్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అందులో అండర్లైన్ చేసుకోండి. వాన్ హెల్మెంట్ అండ్ జోసెఫ్ బ్లాక్ అనే 2 సైంటిస్టులు కార్బన్ డైఆక్సైడ్ ఎయిర్ని డిస్కవర్ చేశారు. అలానే జోసెఫ్ ప్రిస్లే అండ్ లెవోయిజర్ అనే 2 సైంటిస్టులు ఆక్సిజన్ని డిస్కవర్ చేశారు. ఓకేమ్మా, హూ డిస్కవర్ ద కార్బన్ డైఆక్సైడ్ అని క్వశ్చన్ వేసినప్పుడు వాన్ హెల్మెంట్ అండ్ జోసెఫ్ బ్లాక్ అని చెప్పాలి. నెక్స్ట్ హూ డిస్కవర్ ద ఆక్సిజన్ అని అడిగినప్పుడు జోసెఫ్ ప్రిస్లే అండ్ లెవోయిజర్ అని చెప్పాలి. ఓకేమ్మా. నెక్స్ట్ చిల్డ్రన్స్, మనం రెస్పిరేషన్ ప్రాసెస్ ద్వారా తీసుకున్న ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో ఈ ఆక్సిజన్ మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న గ్లూకోజ్ను బ్రేక్ డౌన్ చేస్తుంది. అలా బ్రేక్ డౌన్ చేయడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ అనేది రిలీజ్ అవుతాయి. ఓకేమ్మా. దాంతోపాటుగా మన బాడీకి కావాల్సిన ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. సో ద రెస్పిరేషన్ ఈజ్ ద ఎనర్జీ రిలీజ్డ్ ప్రాసెస్. ఓకే చిల్డ్రన్, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది చూడండి. గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ ఈజ్ గివ్స్ రైజ్ టు కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ప్లస్ ఎనర్జీ. ఒకటి గ్లూకోజ్ మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న గ్లూకోజ్ని ఆక్సిజన్ బ్రేక్ డౌన్ చేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ప్లస్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. ఓకే, రెస్పిరేషన్ ఈజ్ మెయిన్లీ 2 టైప్స్. రెస్పిరేషన్ అనేది ఎన్ని టైప్స్ 2 టైప్స్. వన్ ఈజ్ ద aerobic రెస్పిరేషన్, సెకండ్ వన్ ఈజ్ ద anaerobic రెస్పిరేషన్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ అని అడిగితే రెస్పిరేషన్ ఈజ్ 2 టైప్స్. వన్ ఈజ్ ద aerobic రెస్పిరేషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద anaerobic రెస్పిరేషన్. వీటి గురించి మీరు నెక్స్ట్
తర్వాత తెలుసుకుంటారు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ మిస్యూజ్. ఇక్కడ టొబాకో గురించి ఇచ్చినారు. టొబాకో అంటే పొగాకుమా. కాబట్టి పొగాకు సంబంధించిన సబ్స్టెన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడం వల్ల లంగ్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మన సొసైటీలో మనం చూస్తూ ఉంటారు చాలామంది స్మోక్ చేస్తూ ఉంటారు. అలా స్మోక్ చేయడం వల్ల లంగ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. లంగ్స్తో పాటుగా హార్ట్ కూడా డ్యామేజ్ అవుతుంది. అంటే హార్ట్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి డోంట్ స్మోక్ అండ్ డోంట్ ఈట్ ద టొబాకో సబ్స్టెన్సెస్ లైక్ కైనీస్, గుట్కాస్, దీస్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ కాబట్టి కైనీస్, గుట్కాస్ చాలామంది ఇప్పుడు టీనేజ్ ఏజ్లో కూడా చాలామంది తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకోవడం వల్ల లంగ్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఓకేమా, అంటే లంగ్స్ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి డోంట్ ఈట్ దట్ మెటీరియల్స్. ఒకటి స్మోక్ చేయకూడదు. స్మోక్ చేసే వాళ్ళతో పాటుగా సరౌండింగ్స్లో ఉన్న పీపుల్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎవరు కూడా స్మోక్ చేయకూడదు. దాంతోపాటుగా తన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళని కూడా ఎటువంటి డిసీజెస్ అటాక్ కాకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఓకే చిల్డ్రన్, ద కాన్సెప్ట్ ఈజ్ ఓవర్. I will give one small assignment, children. Okay, try this.